నమస్తే వెల్కమ్ టు డిఎన్ఎస్ న్యూస్. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం పడమటి కేశపూర్ గ్రామంలో డిఎన్ఎస్ న్యూస్ ఛానల్ యాజమాన్యం వారు ముస్త్యాల దామోదర్ పోతుగంటి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మెడిసిటీ హాస్పిటల్ మేడ్చల్ గారి సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ వైద్య శిబిరానికి సుమారు 150 మంది వచ్చి ఆరోగ్య పరీక్షలు చేయించుకుని మందులు తీసుకున్నారు. ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసినందుకు డిఎన్ఎస్ న్యూస్ ఛానల్ వారికి ధన్యవాదాలు తెలిపారు. ఫ్రీ చూసారు, మందులు ఇట్లా రాస్తున్నారు, మళ్ళీ చూపించుకున్నారు. పైసలు ఇట్లా ఏం తీసుకోలే. డిఎన్ఎస్ న్యూస్ ఛానల్ చేపట్టినటువంటి ఉచిత వైద్య శిబిరంలో భాగంగా మరొకరి స్పందన తెలుసుకునేటువంటి ప్రయత్నం. ఆరోగ్య సమస్య అంటే కాకపోతే నాకు షుగర్ ఎన్నో ఉన్నాయి. వీళ్ళు మందులు ఫ్రీ ఇచ్చారు. ప్రాబ్లం చార్జ్ తీసుకున్నారా? ఫ్రీ ఇచ్చారు. ఇంపార్టెంట్ అంటే వీళ్ళు ఏ ప్రాబ్లం ఉన్నా కానీ మందు రోజులు రమ్మని చెప్పేసి ఫ్రీ కంప్యూటర్ ద్వారా మొత్తం మందులు ఇస్తారు. ఏమేమి మందులు ఇచ్చారు? ప్రస్తుతానికి షుగర్కి సంబంధించి పెయిన్ ఉన్నాయంటే టాబ్లెట్ ఇచ్చారు. ఇదే శిబిరంలో భాగంగా ఈరోజు పడమటి కేశపూర్కు రావడం జరిగింది. అయితే మన మేడ్చల్ మెడిసిటీ హాస్పిటల్ వారు నిర్వహించు ఉచిత వైద్య శిబిరంలో మరి పడమటి కేశపూర్ గ్రామ ప్రజలందరూ కూడా ఏకకాలంలో మరి పాల్గొని వారికి ఉన్నటువంటి సమస్యలను తెలిపి తగిన మందులు తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క డిఎన్ఎస్ న్యూస్ ఛానల్ తరఫున ఈ యొక్క కార్యక్రమం చేయడం చాలా నిజంగా హర్షించదగ్గటువంటి విషయం. ఇలాంటి కార్యక్రమాలు గ్రామంలో మళ్ళీ మళ్ళీ రావాలని మెడిసిటీ హాస్పిటల్ వారిని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సరిపోతే మళ్ళీ వీడి వరకు తక్కువ